ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సంబంధించిన పరిహారాలు ప్రేక్షకులు ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఇక్కడ ఫిబ్రవరి నెలలో కానీ మార్చి నెలలో కానీ లేదా గడిచిన రోజులు కానీ ఏవైనా కూడా రాశులు అనేటువంటివి అందులో గ్రహాలకు సంబంధించినటువంటి సంచారాలు అనేటువంటివి జరుగుతూ ఉంటవి. జరిగినప్పుడు ఏ గ్రహం ఎక్కడుంటే దేని రిజల్ట్ అనేటువంటిది చెప్పడం చాలా ఈజీ, చాలా కష్టం. రెండు విషయాలు అర్థం చేసుకోండి ఇక్కడ. కానీ మనకంటూ ఒక జన్మ జరిగినటువంటి సందర్భంలో ఏర్పడుతుంది ఒక లగ్నము, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఒక లగ్నము అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ లగ్నం ఏదైతే ఉందో మరి అదేవిధంగా ఆ నక్షత్రము కావచ్చును, ఆ రాశి కావచ్చును, అది 100కు 99% కరెక్ట్. అది ఇప్పుడు సురేషు జన్మనామం ఉంది, సురేషు తనకు వ్యవహారిక నామము సురేషు ఉంది అనుకుందాం ఉదాహరణకు. తనకు లగ్నం వచ్చేసి ఏ మిథున లగ్నమో లేదా సింహ లగ్నమో పడింది, మకా నక్షత్రము లేదా అటు పునర్వసు నక్షత్రం కావచ్చును, అధిపతులు ఏదో హరీషు కావచ్చును, లేదా ఇక్కడ ఏదైనా నామం కావచ్చును. మరి తన వ్యవహారిక నామం వచ్చేసి సురేషు, ఇక్కడ తన జన్మలగ్నం వచ్చేసి వేరు, తన నక్షత్రం వేరు. ఇక్కడ తనకు జరిగేటువంటి దశలు మహాదశలు ఇంపార్టెంట్. అక్కడ దాన్ని ఆధారంగా చేసుకొని తనకేం జరుగుతుందనేది చూసుకోవాలి. ఏదో సురేషు కుంభరాశి వచ్చింది నాకు, మరి కుంభరాశి చూసుకుంటున్నా అనుకుంటే తప్పు. ఇది మనం చెప్పేది గోచారం, గ్రహచారం అనేటువంటిది వారు జన్మించినటువంటి సమయానికి ఏర్పడుతుంది. అది 100లో 95% కరెక్ట్. అది మనం చెప్పేది 100లో కేవలం 25 to 30% మ్యాచ్ అవుతుంది అంటున్నాం. ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసుకోండి. ఏదో మా నక్షత్రం మా రాశి ఇది అని చెప్పి నాది బాగాలేదు బాగుంది అని చెప్పారని చెప్పి కన్ఫ్యూజ్ అవసరం లేదు. క్లారిటీగా మీ రాశుల గురించి మీరు చూసుకుంటే సరిపోతుంది. ధనస్సు రాశి వారికి సంబంధించి 2016, 17, 18, 19, 20, 21, 22 దాకా బాగా లేదు అని చెప్పి కళ్ళు మూసుకొని చెప్పవచ్చును మీరు. ఓకే, ఎందుకు అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే ఏలినాటి శని ప్రభావం చేత ఓడలు బండ్లు ఓడలు ఆల్రెడీ అయిపోయాయి. రీసెంట్గా కూడా 23లో కూడా దానికి సంబంధించినటువంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఈ 24లో అనుకోని గొడవలు, అనుకోని శత్రు వాతావరణం పెరగడం, నేను ఎంతగానో నమ్మినటువంటి వ్యక్తి నుండి నాకు చెడు వాతావరణం వచ్చింది అనేటువంటి ఆలోచన, ఈ విధంగా జరిగే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. వీరు నోరే శత్రువు ఖచ్చితంగా కూడా. ఇన్ని రాశులు 12 రాశులలో ధనస్సు రాశి వారికి నోరు అనేటువంటిది చాలా మైనస్. యాటిట్యూడ్ అనేది గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనేటువంటి కొన్ని వర్డ్స్ ఎంత బాగుంటాయి. మర్యాద ఇవ్వండి పుచ్చుకోండి అనేటువంటి విషయం వీరికి తెలియదు. వాస్తవానికి తెలియదు అంటే కొంతమంది జాతకంలో గురువు బాగున్నట్టయితే వీరికి ఓకే, చాలా మర్యాదపూర్వకంగా ఉంటారు. వీరు ఎట్లా అంటే మాస్, మీరు అనేటువంటి మాట వీరికి అసలు రాదు ఎక్కువ నోటి నుంచి. ఆ మాట వస్తేనే వీరికి కొత్తగా అనిపిస్తుంది. నువ్వు బాగున్నావా, ఇట్లా నువ్వు అనే సంబోధిస్తారు ఎవరినైనా కూడా. అంటే అలాంటి లెవెల్స్ ఉంటాయి వీరికి మెచ్యూర్. అయితే వీరు తప్పకుండా కూడా 2024 ఫిబ్రవరి నెలలో పర్వాలేదు. గురువు వక్రం వెళ్ళి సమయంకి వచ్చిన తర్వాత ఒక 45 రోజుల తర్వాత రిజల్ట్ ఇస్తాడు. 40-41 రోజులు, 1 మంత్ అయింది కనుక ఫిబ్రవరిలో వీరికి 12వ తారీఖు లోపే ఏదైనా ఒక పని అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మన 12వ తారీఖు తర్వాత మరలా నోటికి తాళం వేసుకోవాలి. సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు 2లో రావడం జరుగుతుంది. శుక్రుడు 2లో ఉన్నాడు మీకు అంటే తప్పకుండా డబ్బు తీసుకొని వచ్చిస్తాడు ఎక్కడి నుండో.
రావాల్సిన డబ్బు. కూతురి వివాహం చేశాను ఎక్కడో అప్పు చేసి. నా ల్యాండ్ ఉంది, అమ్ముడు పోవటం లేదు, అది అమ్ముడు పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్ ఆఫ్ సడన్గా ఏదో బిజినెస్ పెట్టాను, ఎక్కడి నుండో చిట్టి ఎత్తో లేదా ఏదో అప్పు చేసి నాకు సంబంధించినటువంటి ఒక పెద్ద అమౌంట్ ఆగిపోయింది, రావటం లేదు. తప్పకుండా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ రకంగానైనా వీరికి డబ్బు రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి నెలలో. అలానే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉండొచ్చండి? తప్పకుండా వారికి అందరికీ కూడా 2024 ఫిబ్రవరి నెలలో డబ్బు అధిక మొత్తంలో రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా అంటే ధనస్సు రాశి వారికే ఉన్నాయి. దీనిని మీరు అర్థం చేసుకొని ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకుంటే డబ్బులు రావు. మీ కష్టాన్ని మీరు పడండి, రెట్టింపు ఫలితం వస్తుంది. కనుక మంచిగా ఉండండి. ఇక 3వ స్థానంలో ఉండేటువంటి శని మూలకంగా ఇంట్లో ఉండేటువంటి అన్నతమ్ములకు కానీ అక్క చెల్లెళ్ళకు కానీ ఎవరికైనా కూడా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము, మీ తల్లిగారికి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము, అదేవిధంగా బయటికి వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు కూడా మంచి సమయం బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి. ఇంకా బయట నుండి ఇక్కడికి రావాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా వస్తారు. వీసాకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారికి ఫిబ్రవరిలో తప్పకుండా మంచి రిజల్ట్ ఉంది. జాబ్ రిలేటెడ్ మార్పులు చేర్పులు తప్పకుండా కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించినటువంటి విషయం చాలా బాగుంది. ఫిబ్రవరి నెలలో మీరు ఖచ్చితంగా కూడా మంచి రిజల్ట్ను పొందేటువంటి పరిస్థితి ఉంది ఫిబ్రవరి నెలలో. ఇంకా చూసుకున్నట్టయితే 10వ స్థానంలో ఉండేటువంటి కేతు మూలకంగా విదేశానికి సంబంధించి వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి మంచి ఫలితాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి. మరొక విషయము, అర్ధాష్టమ రాహువు మూలకంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అంటే ఇప్పుడు ప్రతిరోజు చక్కగా చూసుకునేటువంటి తులసి మొక్క ఎండిపోవడం కానీ, లేదా ఇంట్లో హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఎవరికో చిన్న చిన్నవే ఇలాంటివి, స్కిన్ రిలేటెడ్ ఇబ్బందులు, గొడవలు ఏవో ఈ విధంగా ఉన్నవి. మీరు దుర్గాదేవి ఆరాధన కానీ అమ్మవారికి సంబంధించింది సేవ ఏదైనా, ఎక్కడైనా అభిషేకం జరుగుతుంది పలానా రోజు 1 లీటర్ పాలు తీసుకువెళ్ళి ఇవ్వండి. ఆవు పాలు అంటే ఏ వారం చేస్తే మంచిదండి? నేనేమంటున్నా అంటే ఎక్కడైనా శుక్రవారాలు అభిషేకాలైనా, మంగళవారాలు అభిషేకాలైన అమ్మవార్లకు ఎక్కడైనా మీ ఇంటి చుట్టూ ఉన్నటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయంలో అర్చకులను కనుక్కొని వారికి పాలమందం అమౌంట్ ఇవ్వడమా, లేదా మీరు పాలు తీసుకొని వెళ్ళి ఇవ్వడమా, ఇలాంటివి చేసుకోండి. ఫిబ్రవరి నెల మొత్తం కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అంతే, కేవలం అమ్మవారి పాదాలు పట్టుకొని మంచి ఫలితాలు ఉంటాయి. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.